శ్రీ గురుభ్యో నమః. భగవద్గీత మొదటి అధ్యాయం 44వ వచనం. అహో బత మహత్పాపం కర్తుం వ్యవసితా వయం యద్రాజ్య సుఖలోభేన హంతుం స్వజనముద్యత. అరెరే, ఎంత విచిత్రం ఇది! రాజ్యసుఖం అనుభవించాలనే కోరికతోటి, ఆశతోటి బంధుజనాలనే యుద్ధంలో చంపేయాలనుకుంటున్నాం. ఎంత పాపకర్మ ఇది! దీనికి ఇంత పాపాన్ని కొడిగడుతున్నామా రాజ్యం కోసం అని అర్జునుడు బాధపడుతున్నాడు. కానీ ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి. అర్జునుడు శ్రీకృష్ణ భగవానుడి భక్తుడైనందువల్లనే, కేవలం భక్తుడైనందువల్ల అతడు అధర్మ మార్గం ఇది అని తెలుసుకోగలుగుతున్నాడు. నీతి మార్గం గురించి తనకి అవగాహన ఉంది. శ్రీకృష్ణుడి భక్తులకు మాత్రమే నీతి మార్గం గురించి అవగాహన ఉంటుంది అని తెలుసుకోవాలి మనం.